నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలతో అన్నమాచార్య సంకీర్తనలో హనుమంతుడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీహరిని స్తుతిస్తూ 32,000కు పైగా కీర్తనలను రచించి సేవించారు. కేవలం శ్రీ వెంకటేశ్వరుని కీర్తనలే కాదు, శ్రీహరిదాసుడైనటువంటి హనుమంతునిపై కూడా అనేక పాటల్ని రచించి సేవించారు. మరి హనుమత్ జయంతి శుభవేళ హనుమంతుని యొక్క ప్రస్తావనకు సంబంధించినటువంటి అనేక గేయాలను రచించారు. వాటికి సంబంధించి సంగీతం, సాహిత్యం, అలాగే భావలాలిత్యం గురించి మనతో పాటు పంచుకునేందుకు, సవివరంగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు భద్రాచల క్షేత్ర స్థానాచార్యులు స్థలసాయి గారు. వారికి ముందుగా నమస్సులు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అన్నమాచార్య సంకీర్తనలో హనుమంతుని ప్రస్తావనకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గురువర్యులకు మనవి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేద్. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, హనుమంతుల వారిని మనం పూజిస్తే హనుమంతుని యొక్క అనుగ్రహంతో హనుమద్భక్తులకు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, భయం లేకపోవడం, ఆరోగ్యం, అలాగే అజాడ్యం. అజాడ్యం అంటే జాడ్యం అని అంటే మందంగా ఉండడం. అటువంటి మందత లేకుండా మంచి ఉత్సాహంగా ఉండేటువంటి స్థితి కూడా హనుమంతుని వల్ల వస్తుంది అని. వాక్పటుత్వంచ, హనుమ అనేటువంటి శబ్దంలోనే మంచి దవడలు కలిగినటువంటి వాడు అని హనుమ అనేటువంటి పదానికి అర్థం. ఆ హనుమంతుడిని ఎవరైతే స్మరిస్తారో అలాంటి వారికి మంచి వాక్పటుత్వం ఏర్పడుతుంది అని అంటారు. కనుక అలాంటి వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ అని, ఆ హనుమంతుని యొక్క స్మరణతో ఇటువంటి గొప్ప గొప్ప ఫలితాలన్నీ ఏర్పడతాయని మనకు పెద్దలు చెప్పారు. అంతేకాక హనుమంతుడు రామచంద్రుడితో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆ రాముడి గురించి పరిచయం చేసుకున్న తర్వాత హనుమంతుల వారు రాముడితో మాట్లాడుతుంటే రాముడంతటి వాడు హనుమంతుల వారిని చూసి చాలా ఆశ్చర్యపోయి, నానృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం అంటూ లక్ష్మణుడితోటి రాముడు హనుమంతుడిని మెచ్చుకుంటూ, ఓ లక్ష్మణ, హనుమంతుడు చాలాసేపు మాట్లాడినా ఆయన మాటల్లో ఎంతో గొప్ప మాధుర్యం ఉంది. అంతేకాదు, నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం చదువుకోనటువంటి వాడు ఇలా మాట్లాడలేడు, యజుర్వేదాన్ని చదువుకోకపోతే ఇలా మాట్లాడలేడు అని చతుర్వేదములు అధ్యయనం చేస్తే తప్ప ఇటువంటి మాటకారితనం రాదు. అలాగ మాట్లాడాడు హనుమంతుడు. అంతేకాదు, ఆయన చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నప్పటికీ ఎక్కడా ఆయన వాక్కులో దోషం అనేటువంటిది కనిపించలేదు అని ఆశ్చర్యపోతాడనమాట. కనుక హనుమంతుల వారి యొక్క మాట అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. రాముడి యొక్క మనస్సునే దోచుకున్నటువంటిది హనుమంతుని మాట. అలాంటి హనుమంతుడి గురించి అన్నమాచార్యుల వారు అద్భుతమైనటువంటి కీర్తనలను తాను రచించారు. అన్నమాచార్యులు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు తెలుస్తాయి. వెంకటేశ్వర స్వామి మీద, రామచంద్రమూర్తి మీద, కృష్ణుడి మీద, అందరి మీద అన్నమాచార్యుల వారు పాడారు. అయితే ఆ కీర్తనలన్నిట్లోనూ దాంట్లో అంతర్లీనంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. అంటే రాముణ్ణి ఆయన తలుచుకున్నా ఆయన రాముడు వెంకటాచలపతి అయినటువంటి వెంకటరాముడు అని అంటాడు ఆయన. అలాగే కృష్ణుడి గురించి తలుచుకున్నప్పుడు కూడా వెంకటకృష్ణుడు అని వెంకటేశ్వర స్వామితో కలిసినటువంటి కృష్ణుడిని భావిస్తాడు. అలాగే హనుమంతుల వారి గురించి కూడా అనేకమైనటువంటి కీర్తనలను అన్నమాచార్యుల వారు రచించారు. అటువంటి కీర్తనల్లో ఆయన హనుమంతుల వారిని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బంటు అని అంటారు అన్నమాట. ఎందుకు అనంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటాచలానికి, తిరుమలకు క్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి వాడు హనుమంతుల వారే కదా.
ఆ హనుమంతుడు లేనటువంటి వెంకటాచలాన్ని చూడలేం. అంతేకాదు అక్కడ అంజనాదేవి తపస్సు చేయడం వల్ల ఆంజనేయుల వారు అవతరించారు అని మనకు పురాణములు చెప్తున్నాయి. అందుకని దానికి అంజనాచలము అని కూడా ఆ తిరుపతికి పేరు. కనుక అలాంటి ఆంజనేయ స్వామి మీద అన్నమాచార్యుల వారు అనేకమైనటువంటి కీర్తనలు రచించారు. ఆ కీర్తనల్లో ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని ఆయన పలు విధాలుగా ప్రకటించాడు. అన్నమయ్య కీర్తనల్లో హనుమత్తత్వం అనేటువంటి భావనలో మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయమని, సరస్వతీదేవి యొక్క స్తన్యములుగా సాహిత్యము సంగీతము ఉన్నాయి. అలాగా అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులుగా ఉండి సంగీతంలో తాను తన యొక్క సాహిత్యాన్ని ఇమిడ్చినటువంటి ఈ ప్రముఖమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క కీర్తనలను ఒకసారి మనం అనుకుంటే ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. మనం ఆ ఆంజనేయ స్వామి యొక్క కీర్తనలను మనం ఆస్వాదిద్దాం. అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో బౌలిరాగంలో ఉండేటువంటి ఒక కీర్తనలో ఆయన అంటారు, హనుమంతుని యొక్క పెద్ద రూపాన్ని చూసి ఆ హనుమంతుడు ఈ పెద్ద రూపంతో ఆయన ఎటువంటి ఘనకార్యాలు సాధించాడో అవంతా కూడా ఈ కీర్తనలో వర్ణిస్తారు. ఆ కీర్తన పాడి ఆ కీర్తనలో ఉండేటువంటి భావాన్ని ఆస్వాదిద్దాం. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచే, ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచే, అదివో ధ్రువమండలమందే శిరసు చదివే సూర్యుని వెంట సారె మొగము త్రిప్పుచు, చదివే సూర్యుని వెంట సారె మొగము త్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్య. చదివే సూర్యుని వెంట సారె మొగము త్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. దండిగా బ్రహ్మాండముదాకా తోక మీదికేత్తే, దండిగా బ్రహ్మాండముదాకా తోక మీదికేత్తే, మెండగు దిక్కుల నిండా మేను వెంచెను. దండిగా బ్రహ్మాండముదాకా తోక మీదికేత్తే, మెండగు దిక్కుల నిండా మేను వెంచెను. గుండుగూడ రాకాసుల కొట్టగా చేతులు దాచే, గుండుగూడ రాకాసుల
కొట్టగా చేతులు దాచే అండ ఈతని ప్రతాపం అరుదరుదయ్య. గుండుగూడ రాకాసుల కొట్టగా చేతులు దాచే అండ ఈతని ప్రతాపం అరుదరుదయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. దిక్కులు పిక్కటిల్లగా దేహరోమములు పెంచే, దిక్కులు పిక్కటిల్లగా దేహరోమములు పెంచే, పక్కన లోకములకు ప్రాణమై నిల్చే. దిక్కులు పిక్కటిల్లగా దేహరోమములు పెంచే, పక్కన లోకములకు ప్రాణమై నిల్చే. ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే, ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే. మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య. ఇక్కడ శ్రీ వెంకటేశు హితవరి బంటాయే, మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. ఈ కీర్తనలో హనుమంతుణ్ణి అందరూ చూడండి అంటూ భక్తులకు ఉపదేశం చేస్తున్నట్లుగా అన్నమాచార్యుల వారు ఈ కీర్తన రచించారు. అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని. ఆ హనుమంతుడు ఎంత పెరిగాడో చూడండి. ఆ పెరిగి ఆయన ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించాడో. అంటే ఆయనకు కామరూపధారి అనేటువంటి పేరు కూడా ఉన్నది హనుమంతుల వారికి. ఆయన తనకు ఏ విధమైనటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని ధరించగలడు. అష్టసిద్ధులు అని అంటారు. అష్టసిద్ధులు అని అంటే అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వంచ అష్టసిద్ధయ అని అష్టసిద్ధులు. వాటిల్లో తాను కావాలంటే చాలా పెద్దగా పెరిగిపోవచ్చు, కాదు తాను చిన్నగా కావాలంటే చాలా చిన్న రూపాన్ని ధరించవచ్చు. అలాగే బరువుగా కావాలంటే బరువుగా కావచ్చు, చాలా తేలిగ్గా కావాలంటే తేలిగ్గా ఉండవచ్చు. దాన్ని గరిమ లఘిమ అంటారు. అణిమ మహిమ. అణిమ అంటే చిన్నగా ఉండడం, మహిమ అంటే పెద్దగా అవడం, గరిమ అంటే బరువుగా ఉండడం, లఘిమ అంటే చాలా తేలిగ్గా ఉండడం. ఇలాగా మనకు అష్టసిద్ధులు అంటారు. ఇటువంటి అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీమాత అని తులసిదాస్ గారు హనుమంతుల వారిని అష్టసిద్ధుల్ని తన భక్తులకి ప్రసాదించేటువంటి శక్తి గలవాడు హనుమంతుల వారు అంటారు. అటువంటి హనుమంతుల వారు తాను చాలా పెద్దగా పెరగాలనుకున్నప్పుడు పెద్దగా పెరుగుతాడు, చాలా చిన్నగా అవ్వాలంటే చిన్నగా అవుతాడు. ఆ విషయాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. మరొక కీర్తనలో ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని అన్నమాచార్యుల వారు ఆయన త్రేతాయుగంలో రాముడికి సహాయపడటమే కాకుండా ద్వాపరయుగంలో పాండవులకు కూడా హనుమంతుడు సహాయం చేశాడు. ఆయన చిరంజీవి కదా, అన్ని యుగాల్లోనూ ఉంటాడు. అన్ని యుగాల్లో ఉండేటువంటి హనుమంతుడు అందరికీ అండగా ఉండి అందరికీ విజయాన్ని చేకూర్చాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ కీర్తన ద్వారా మనకు అన్నమాచార్యుల వారు అందిస్తారు. కీర్తన పాడుకొని ఆ కీర్తనలో ఉండేటువంటి భావాన్ని ఆస్వాదిద్దాం. ఆంజనేయ అనిలజ హనుమంతాని రంజకపు చేతలు సురలకెంచవశమా. ఆంజనేయ అనిలజ హనుమంతా
చూచి కపిరాజాయను. రాముడు నీ వంకనే పోరమణి సీతాదేవి ప్రేమముతో మగుడా పెండ్లాడెను. రాముడు నీ వంకనే పోరమణి సీతాదేవి ప్రేమముతో మగుడా పెండ్లాడెను. పామగరి రిమ పామగరి రిద పామగరి సనిద సరి మగరి పామగరి రిమ పామగరి రిద పామగరి సనిద సారి మ పద సనిద పద సరి మగరి రిసాని దప దప మగరి సరి మ పమ ఆంజనేయ నీరజ హనుమంతాని రంజకపు చేతలు సురలకెంచవశమా ఆంజనేయ నీలజ హనుమంత. దైత్యులను దృంస బంటుతనము మించ బలుదైత్యులను దృంస బంటుతనము మించ కలకాలమును నెంచగలిగితిగా అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి నిలయపు హనుమంత నెగడితిగా అల శ్రీ వెంకటపతి అండనే మంగాంబుధి నిలయపు హనుమంత నెగడితిగా పామగరి రిమ పామగరి రిద పామగరి సనిద సరి మగరి పామగరి రిమ పామగరి రిద పామగరి సనిద సారి మ పద సనిద పద సరి మగరి రిసాని దప దప మగరి సరి మ పమ ఆంజనేయ నీలజ హనుమంతాని రంజకపు చేతలు సురలకెంచవశమా ఆంజనేయ నీలజ హనుమంత. ఈ కీర్తనలో హనుమాచార్యుల వారు ఆంజనేయ అనిలజ హనుమంత నీ రంజకపు చేతలు సురలకెంచవశమా. ఇక్కడ వరుసగా అన్ని విశేషణాలే. ఆంజనేయ అనిలజ, అనిలజుడు అంటే వాయుపుత్రుడు అని అర్థం. ఆంజనేయ అనిలజ హనుమంత నీ రంజకపు చేతలు, నువ్వు ఎంత గొప్ప గొప్ప లీలలు చేస్తావో ఆ లీలలను సురలకెంచవశమా, దేవతలు కూడా దాన్ని వర్ణించలేరు అని పల్లవి ప్రారంభించారు. అలా ప్రారంభించి ఆ హనుమంతుడు చేసినటువంటి లీలలు ఏమిటో ఆ చరణాలలో చెప్తున్నారన్నమాట. లంకానగరంలో వచ్చినటువంటి రాక్షసులందరినీ సంహరిస్తూ అక్కడ హనుమంతుడు తాను చెప్తాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ అంటూ, నేను ఎవరిని అనంటే దాసోహం కోసలేంద్రస్య, కోసలేంద్రుడైనటువంటి రాముడికి దాసుణ్ణి నేను అని తాను ప్రకటించాడు గనక ఆ దాసత్వాన్ని బంటుతనము అనేటువంటి మాటలో తెలుగులో చెప్తున్నారు. అచ్చ తెలుగు భాషలో బంటు అనేటువంటి మాటను అన్నమాచార్యులు చెప్తున్నారు అన్నమాట. అన్నమాచార్యుల వారు సుందరకాండలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి చూడామణి ప్రదానం, సీతమ్మ వారి చూడామణిని రాముల వారికి ఇచ్చి రాముల వారి దగ్గర సీతమ్మ వారు చెప్పినటువంటి సందేశాన్ని విన్నవించేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఒక కీర్తనలో అన్నమాచార్యుల వారు తెలియపరిచారు. ఆ కీర్తన పాడుకుందాం. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె
పంపె నీకు నాకి అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. నిను బాసి నీ రామ నే చూడగనా రామమున నిను పాడే రామ రామయనుచూ రామ నిను బాసి నీ రామ నే చూడగన్యా రామమున నిను పాడే రామ రామయనుచూ ఆమెలొత సీతయని అప్పుడు నే తెలిసి ఆమెలొత సీతయని అప్పుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని ఆమెలొత సీతయని అప్పుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి అమరంగని సేమమటు విల్చి తిని నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి అమరంగని సేమమటు విల్చి తిని ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. అన్నమాచార్యుల వారు ఆరంభంలోనే రాముడి దగ్గరికి సీత వృత్తాంతాన్ని తీసుకువెళుతూ అక్కడ చెప్తున్నాడు అనమాట, ఓ రామచంద్ర ఇదే శిరస్సు మాణిక్యము ఇచ్చి పంపె నీకు. సీతమ్మ వారు ఈ మాణిక్యాన్ని తన శిరస్సును ధరించేటువంటి ఈ మాణిక్యాన్ని నీకు పంపారయ్యా, అది అదనెరిగి నేను తీసుకొచ్చాను అని చెప్పిన తర్వాత చరణంలో చెప్తున్నారు, రామా నిన్ను చూసి నీ రామ ఓ రామ నిన్ను బాసి అంటే నిన్ను నీతోటి విడిపోయినటువంటి సీతమ్మ వారు ఈవిడ ఇప్పుడు నీ రామ అంటే నీ యొక్క భార్య అయినటువంటి సీతాదేవి నేను చూసినప్పుడు
ఆరామమున అంటే అశోకవనంలో నిన్ను పాడే రామరామయనుచు నిన్నే తలసుకుంటూ నీ గురించే పాడుతూ ఉందయ్యా సీతమ్మ. ఆమెలోత సీతయని అప్పుడు నే తెలిసి ఆవిడ ఆ విధంగా అశోకవనంలో ఉండి నీ గురించి నీ నామాన్ని పాడుతూ ఉంటే అది చూసినటువంటి నాకు ఆమెనే సీత అని గుర్తించడం జరిగింది. అప్పుడు ఆమె కోసమని నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని, అప్పుడు నీ ముద్ర ఉన్నటువంటి నీ నామం కలిగినటువంటి శ్రీరామ అని ఉండేటువంటి ఆ ఉంగరాన్ని నువ్వు నాకు ఇచ్చి పంపినటువంటి దాన్ని సీతమ్మ వారికి నేను ఇచ్చాను అని చెప్పిన తర్వాత ఆ తర్వాత చరణంలో చెప్తున్నాడు, ఓ రామచంద్ర, రఘువీరుడవు నువ్వు, రసికుడా, రఘువీరుడా, వెంకట రఘువీరుడా. ఇక్కడ వెంకటేశ్వర స్వామినే రామచంద్రమూర్తిగా అన్నమాచార్యుల వారు వర్ణిస్తున్నారన్నమాట. రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయే పనులు. శశిముఖి అయినటువంటి సీతమ్మ వారిని చేపట్టడం వలన అన్ని పనులు చక్కబడ్డాయి అని ఈ చూడామణి ప్రధాన వృత్తాంతాన్ని, సుందరకాండలో ఉండేటువంటి వృత్తాంతాన్ని అద్భుతంగా మనకు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో అందించారు. అన్నమాచార్య సంకీర్తనలో హనుమంతుడు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరింత వివరణ తెలుసుకునే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో హనుమంతుడు రాముల వారు ఇద్దరు ఒకటే, వారిద్దరికి ఎటువంటి వ్యత్యాసం లేదు. రాముడు కొన్ని లీలలను చూపిస్తే హనుమంతుల వారు కొన్ని అద్భుతమైనటువంటి మహిమలను చూపించారు. వీరిద్దరూ కూడా ఒకటే అనిపిస్తుంది వాళ్ళిద్దరినీ మనం గమనించినప్పుడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనకు ఈ కీర్తన ద్వారా చెప్తూ ఉన్నారు. ఆ కీర్తన పాడుకొని ఆ కీర్తన భావాన్ని మనం ఆస్వాదిద్దాం. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. జలధి బంధించి దాటే చలపట్టి రాఘవుడు, అలరి ఊరకే దాటే హనుమంతుడు. జలధి బంధించి దాటే చలపట్టి రాఘవుడు, అలరి ఊరకే దాటే హనుమంతుడు. అలుకతో రావణుని అదటణచెను అతడు, అలుకతో రావణుని అదటణచెను అతడు. తలచిమై రావణుని దండించనితడు, తలచిమై రావణుని దండించనితడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు.
వెల్లగించె తొల్లి గోవర్ధనుడితడు, కొండతో సంజీవి ఎత్తె గోరీతడు. కొండ వెల్లగించె తొల్లి గోవర్ధనుడతడు, కొండతో సంజీవి ఎత్తె గోరీతడు. గుండుగరచను అహల్య కొరకు సీతాపతి, గుండుగరచను అహల్య కొరకు సీతాపతి. గుండుగరగగా పాడే కోరీతడు, గుండుగరచను అహల్య కొరకు సీతాపతి. గుండుగరగగా పాడే కోరీతడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. అంజనాచలము మీద నదడు శ్రీ వెంకటేశుడంజనీ తనయుడాయ ననిలజుడితడు. అంజనాచలము మీద నదడు శ్రీ వెంకటేశుడంజనీ తనయుడాయ ననిలజుడితడు. కంజాప్త కుల రామఘనుడు తానును దయా పుంజమాయ మంగాంబుధి హనుమంతుండు. కంజాప్త కుల రామఘనుడు తానును దయా పుంజమాయ మంగాంబుధి హనుమంతుండు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఈ కీర్తనలో ఇతడే అతడు కాబోలు, ఏలిక బంటును నైరి అంటారు. ఏలిక అంటే రామచంద్రమూర్తి ఏలిక ప్రభు, బంటు రామదాసుడైనటువంటి హనుమంతుల వారు. ఇతడే అతడు కాబోలు ఏలిక బంటును నైరి. ఇతడంటే హనుమంతుల వారు అనుకోవచ్చు, లేదు రాముడు అనుకోండి. ఇతడే అతడు, ఇతడు అతడు అనేటువంటి రెండు పదాల్లో రామచంద్రమూర్తిని హనుమంతుల వారిని చూపిస్తూ అన్నమాచార్యుల వారు ఇతడే అతడు కాబోలు ఏలిక బంటును అయిరి. రాముడు ఏలికయ్యాడు, హనుమంతుల వారు బంటయ్యాడు. మితిలేని రాఘవుడు అంటే ఆయన మహిమకు మితి లేదు, అద్భుతమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, మేటి అయినటువంటి వాడు అందరిలో గొప్పవాడు హనుమంతుడు అని పల్లవి. ఆ తర్వాత చరణంలో రాముడు జలధి గట్టి దాటాడు. ఏమీ జలధి లాంటిది అంటే వారధి అనేటువంటిది లేకుండా గోష్పదీకృత వారాశం అన్నట్టుగా సముద్రాన్ని అవలీలగా దాటాడు హనుమంతుల వారు. అలరి ఊరకే దాటే హనుమంతుడు, అలుకతో రావణుని అదటణచెను అతడు. రామచంద్రమూర్తి రావణాసురుడికి ఉండేటువంటి గర్వాన్నంతటిని అణచేసి ఆయన సంహరించాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క దయాపుంజముగా ఉన్నటువంటి వాడు హనుమంతుల వారు. ఈయన మంగాంబుధి హనుమంతుడు. మంగాంబుధి అంటే తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి వాడు ఆయన అని ఈ వెంకటేశ్వరునికి రాముడికి ఆంజనేయ స్వామికి ఒక గొప్ప అభేదమైనటువంటి తత్వాన్ని ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు మనకు అందించారు. అన్నమాచార్యుల వారు హనుమంతుని యొక్క బాల్యము, ఆ తర్వాత ఆయనకు కపులకు చేసినటువంటి సహాయము, ఆ తర్వాత మైరావణుడు అనేటువంటి వాడిని సంహరించి లోకానికి చేసినటువంటి ఉపకారము, వీటినన్నిటినీ ఒకే కీర్తనలో అన్నమాచార్యుల వారు అందించినటువంటి ఒక గొప్ప కీర్తన. ధర్మవతి రాగంలో ఉండేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కీర్తన మంగాంబుధి హనుమంత. ఆ కీర్తన పాడుకొని దాంట్లో ఉండేటువంటి భావాన్ని ఆస్వాదిద్దాం. మంగాంబుధి హనుమంత, మంగాంబుధి హనుమంత,
నీ శరణమంగ విల్చితిమి హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ విల్చితిమి హనుమంత మంగాంబుధి హనుమంత. బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఓలిచే కొనిన ఓ హనుమంత తూలని బ్రహ్మాదులచే వరములు ఓలిచే కొనిన హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ విల్చితిమి హనుమంత మంగాంబుధి హనుమంత. జలధి దాట నీ సత్వము కబులకు అలరి తెలిపితివి హనుమంత జలధి దాట నీ సత్వము కబులకు అలరి తెలిపితివి హనుమంత ఇలయునాకసము నేకముగానటు ఇలయునాకసము ఏకముగానటు బలిమి పెరిగితివి బలి హనుమంత ఇలయునాకసము ఏకముగానటు బలిమి పెరిగితివి బలి హనుమంత మంగాంబుధి హనుమంత. పాతాళములోపలి మైరావణు ఆతల జంపిన హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల జంపిన హనుమంత చేతులు మోడ్చుక శ్రీ వెంకటాపతి చేతులు మోడ్చుక శ్రీ వెంకటాపతి నీతల గొలిచే హిత హనుమంత చేతులు మోడ్చుక శ్రీ వెంకటాపతి నీతల గొలిచే హిత హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ విల్చితిమి హనుమంత మంగాంబుధి హనుమంత. ఈ కీర్తనలో మంగాంబుధి హనుమంత మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక కీర్తనలో మనం చెప్పుకున్న మంగాంబుధి అని అంటే అది తిరుమలే అని అనుకుంటే ఆ మంగాంబుధి హనుమంతుడు ఆ తిరుమలలో వేంచేసి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉండేటువంటి హనుమంతుడు
మంగాంబుధి హనుమంతుడు నీ శరణమంగవించితిమి. స్వామి, ఓ హనుమ, నీకు మేము శరణాగతి చేస్తున్నామయ్యా. నీవు పుట్టగానే అవతరించగానే సూర్యుడి బింబాన్ని ఒక ఫలంగా భావించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎదురుగా చేతులు మోడ్చుక శ్రీ వెంకటాపతి, ఆ శ్రీ వెంకటపతి ఎదురుగా ఈతల గోలీచే. ఇందాక దాంట్లో ఆతల అంటే కింద పాతాళంలో అని, ఈతల అంటే ఇక్కడ పర్వతం మీద వెంకటాచలం మీద వెంకటేశ్వర స్వామి ఎదురుగా అని అర్థం అనమాట. చేతులు మోడ్చుక శ్రీ వెంకటాపతి ఈతల గోలీచే హిత హనుమంత. ఇక్కడ ఆహా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేటువంటి, ఆయన పూజిస్తూ ఉండేటువంటి దాసాంజనేయుడుగా ఉండేటువంటి ఓ హనుమంత, హిత హనుమంత, లోకానికి హితాన్ని చేకూర్చేటువంటి హనుమంత అంటూ ఈ కీర్తనలో హనుమంతుల వారు చిన్నతనంలో, బాల్యంలో, ఆయనకు కొంచెం వయస్సు వచ్చిన తర్వాత మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి లీల, ఆ తర్వాత రామలక్ష్మణులను కూడా కాపాడటానికి పాతాళంలో ఉండేటువంటి మైరావణుని చంపినటువంటి లీలను ఈ కీర్తన ద్వారా హనుమాచార్యుల వారు మనకు అందించారన్నమాట. ఓ పవనాత్మజ, ఓ ఘనుడా అంటూ హనుమంతుల యొక్క వైభవాన్ని ఈ కీర్తన ద్వారా మనకు అన్నమాచార్యుల వారు అందిస్తున్నారు. ఆ కీర్తన పాడి దాంట్లో ఉండేటువంటి భావాన్ని చూద్దాం. మనం ఆ అన్ని భావాలు హనుమంతుల వారు చిన్నతనంలో ఆయన చేసినటువంటి లీలలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. దాదాపుగా ఈ కీర్తన మనకు అన్ని కీర్తనలో ఉండేటువంటి భావనే ఈ కీర్తనలో కూడా ఉంటుంది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. విగ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా, ఓర విగ్రహణ
ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా దారుణపు వినతాతనయాదులు దారుణపు వినతాతనయాదులు గారవింపనిటు కలిగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా. దశముఖహర ఓ వెంకటపతి పాదసరోరుహ పాలకుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాదసరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఓ పవనాత్మజవో ఘనుడా పాపు పాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా ఓ ఘనుడా. ఈ కీర్తనలో ఓ పవనాత్మజ ఓ ఘనుడా, పవనుడు అంటే వాయుదేవుడు, పవనాత్మజ అంటే వాయుదేవుని కుమారుడా, ఓ ఘనుడా నువ్వు చాలా ఘనుడివయ్యా ఆంజనేయ, బాపు బాపనగా పరగితిగా, బాపు బాపు భళి భళి అని మేము మెచ్చుకుంటూ ఉంటే పరగితిగా లోకంలో నీ యొక్క కీర్తి వ్యాపిస్తున్నది, నీ యొక్క పరాక్రమం కూడా వ్యాపిస్తున్నదయ్యా. నువ్వు ఎలాంటి వాడివనంటే ఉదయాచల నిర్వాహకుడివి. అంటే సూర్యుడు ఉదయించాలి అని అంటే నీ యొక్క అనుమతి లేకపోతే సూర్యుడు ఉదయించలేడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఉదయాచల నిర్వాహకత్వం అంటే దాన్ని నియమించడం అని అర్థం. సూర్యుడు ఉదయించాలి అని అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే ఆయన్ని కబళించడానికి ఫలం అనుకొని ఆయన పట్టుకున్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఆ సూర్యుడిని విడుదల చేయాలి అని అంటే హనుమంతుడి చేతిలో ఉన్నది కనుక ఆ విషయాన్ని ఇక్కడ అద్భుతంగా అంటే సూర్యుడిని కూడా ఫలముగా భావించి పట్టుకున్నటువంటి వాడు. అంతేకాదు ఆ సూర్యుడి యొక్క ఉదయం కావాలి అని అంటే హనుమంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలి అని చెప్తున్నారన్నమాట. హనుమంతుడి యొక్క గొప్పతనం చెప్పడం ఇక్కడ. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఆయనకుండేటువంటి గొప్ప నిజ సర్వప్రబలుడు అంటే ఆయనకుండేటువంటి శక్తి బలం చాలా గొప్పది అని చెప్పడం. దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా. దేహం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఏదో రకమైన సాహసం చేస్తాడు కదా, అలాగే హనుమంతుడు కూడా ఒక గొప్ప సాహసం చేశాడు. అంటే దేహం ఉన్నందుకు మనం ఏదో గొప్ప పనులు చేయాలి అనే కదా మనకు ఈ గొప్ప శరీరాన్ని భగవంతుడు ఇచ్చింది, ఏవో గొప్ప గొప్ప పనులు చేయాలి అని. అలాంటిది హనుమంతుడికి ఆ దేహం వచ్చినందుకు గాను ఆ దేహం ద్వారా ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేరుగా సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కబళించడం అన్నమాట. ఆకాశానికి ఎగిరి చిన్న వయస్సులోనే ఆ విధంగా చేయడం గొప్ప విషయం కనుక నీ యొక్క సాహసాన్ని దేహము మోచిన తెగువకు నిటువల, తెగువ సాహసం వాటికి అలా నువ్వు చాటావు లోకానికి. అంటే హనుమంతుడు లోకానికి చాటాడు అనమాట, నేను ఇంత సాహసం కలిగినటువంటి వాడిని అని చాటాడు. ఈ దేహంతో నువ్వు మానవ దేహాన్ని ధరించినట్లుగా ఒక వానరుడిగా ఉన్నప్పటికీ నీ దేహం మీద ఇన్ని లోకాలను తన బొజ్జలో కలిగినటువంటి రాముడు నీ మీద ఎక్కాడు కదా. అలా కాదు, నిత్యం అక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో, తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాల్లో హనుమద్వాహనం మీద వెంకటేశ్వర స్వామి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని మోస్తూ ఉంటాడు కదా,
ఆ విషయం. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి కానీ రామచంద్రుడు కానీ తన కుక్షిలో ఆయన ఉదరంలో అనేకమైనటువంటి లోకాలు ఉంటాయి కనుక ఇన్ని లోకాలు కలిగినటువంటి భగవంతుడు ఆ హనుమంతుడి మీద కూర్చుంటే అన్ని లోకాలు కలిగినటువంటి స్వామిని మోస్తూ ఉండేటువంటి ఒక గొప్ప శక్తి కలిగిన వాడివి కదా నువ్వు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా. నీ దేహాన్ని ఆ స్వామి ఎక్కితే నువ్వు నిలిచి ఉన్నావు కదా, ఆయన మోస్తూ ఉన్నావు కదా. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, అలా ఉండేటువంటి పవనసుతుడు అయినటువంటి ఓ ఆంజనేయ ఓ ఘనుడా అని ఈ కీర్తనలో హనుమంతుల వారి గొప్పతనాన్ని మనకు అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు ఈ హనుమత్ జయంతి. ఈ హనుమాన్ జయంతి రోజున మనం శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అని మనకు నవవిధ భక్తుల్లో సంకీర్తన కూడా ఒక భక్తి. అటువంటి సంకీర్తన భక్తి ప్రచారాన్ని చేసినటువంటి అన్నమాచార్యుల వారు సుమారు 42,000 కీర్తనలను పాడి లోకంలో భక్తి సంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి మహనీయుడు. అటువంటి అన్నమాచార్యుల వారు తిరుమలలో వెంకటాచలపతి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామిగా ఉండి అక్కడ అనేక రకాలుగా ఆ స్వామికి సేవలు చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి గురించి కూడా అనేకమైనటువంటి కీర్తనలు రాస్తే, ఆ ఆంజనేయ స్వామి కాక కలశాపురం అని ఇలాగా ఆయా క్షేత్రములలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గురించి అనేకమైనటువంటి కీర్తనలను అన్నమాచార్యుల వారు మనకు చెప్పారు. అటువంటి కీర్తనల్లో మనకు ఉండేటువంటి అవకాశాన్ని అనుసరించి కొన్ని కీర్తనలను, అద్భుతమైనటువంటి కీర్తనలను మనం ఈనాడు గొప్ప అర్థవత్తరమైనటువంటి భావ ప్రధానమైనటువంటి కీర్తనలను ఈరోజు మనం ఈ హనుమాన్ జయంతి రోజు తలుచుకోవడం జరిగింది. ఆ కీర్తనలను పాడుకుంటూ ఆ కీర్తనలో ఉండేటువంటి భావాన్ని చక్కగా మనం మననం చేసుకుంటూ హనుమంతుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్. అన్నమాచార్య సంకీర్తనలో హనుమంతునికి సంబంధించిన అనేక పాటల్ని విన్నారు కదా, తరించారు కదా. మనం కూడా ప్రతిరోజు స్తుతిద్దాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు. నమస్కారం.